చెప్పండి అమ్మా. ఈరోజు క్లాస్ ఎలా ఉంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్నా కర్రీ ఏం చేయాలి అర్థం కానీ మేడం, కర్రీలో వేసిన అప్పుడే ఒక్కొక్కరు మాట్లాడండి మేడం, పర్వాలేదు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. సార్ ఈరోజు క్లాస్ చెప్పండి సార్, ఎవరు మాట్లాడట్లా. ఓకే. హలో చెప్పండి అమ్మా. రాజు గారు వచ్చారా? మేడం మేడం చెప్పండి. మరణం గురించి నాకు ఎప్పటి నుంచో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మేడం, ఒక యోగి ఆత్మకథ బుక్ చదివినప్పటి నుంచి అన్నమాట. అందులో చాలా మంది మాస్టర్స్ గురించి అంటే ఒక్కొక్కరు ఈ విధంగా మరణించారు అనేది ఉంటది. ఒక యోగి ఆత్మకథ అండ్ లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ అని ఇంకో బుక్ ఉంటది, స్వామి రామది. స్వామి రామ దాంట్లో కూడా ఆయన చాలా మందిని గురువులని కలవడానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయనకి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ చెప్తారనమాట. అలా కొంతమంది ఎలా మరణించారు అంటే, కొంతమంది తప్పమని సౌండ్ వచ్చి ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోద్దంట. అంటే వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంది, నేను ఇలా మరణించాలి అని వాళ్ళు స్వయంగా డిసైడ్ చేసుకుని అలా చనిపోతారంట. కొంతమంది అలా బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా వాళ్ళ బాడీ అలా బ్లాస్ట్ అయిపోయి మరణిస్తారంట. అది వాళ్ళ ఇచ్ఛాపూర్వకంగానే, ఇది ఏదైనా కూడా. కొంతమంది అలా సైలెంట్ గా వెళ్ళిపోవడం అన్నమాట, అంతే. సో ఇవన్నీ చదివిన తర్వాత నాకు అంటే మరణం అంటే ఇలా ఉంటదా, అంటే మన ఇష్టంగా కూడా మనము వెళ్ళొచ్చా అని నాకు అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఎక్కువ నేను ఆటోబయోగ్రఫీసే చదివేదాన్ని. అంటే ఒక లైఫ్ స్టోరీ మనకి అంటే రియల్ కదా, రియల్ స్టోరీ. నాకు రియల్ స్టోరీ తెలుసుకోవాలని ఉందని మిగతా బుక్స్ కొంచెం తక్కువ. ఈ లైఫ్ స్టోరీస్ ఉపయోగి ఆత్మకథ, స్వామి రామద్ ఒకటి, మిర్దాద్ ఒకటి, మిలారేపా, ఇవి బాగా అనిపించినాయి అనమాట ఈ స్టోరీస్. సీతాయనం కూడా. సో ఇలా ఆ తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా తాతయ్య చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నా. సో అప్పుడు నాకు మెడిటేషన్ ఎప్పటి నుంచో చేస్తున్నాం, కానీ ఈ మరణం గురించి అంతగా లేదు. సో అప్పుడు నాకున్న ఫీలింగ్స్ వేరు, చాలా భయం వేసింది. అదోలాగా ఉందన్నమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాదు. మా తాతయ్య చనిపోవడం అంతా కూడా ఒక ట్రామా టైప్ లో ఒకలాగా అయిపోయింది అనమాట. 2005 లో తాతయ్య చనిపోయింది. ఆ తర్వాత 2019 లో మా పిన్ని అండ్ అమ్మ చనిపోయారు అనమాట. 2019 లో జనవరిలో మా పిన్ని చనిపోయింది ఫస్ట్. సో అప్పుడు దానికన్నా ముందే మేము కొంచెం ఈ బుక్స్ చదవడం కానీ, వీటి గురించి డిస్కస్ చేసుకోవడం కానీ, అంటే మరణించేటప్పుడు వాళ్ళకి మనం ఏ మాటలు చెప్తే వాళ్ళు నెక్స్ట్ జన్మ అనేది అద్భుతంగా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఒక విషయం ఏం తెలిసిందంటే, మనం చనిపోయేటప్పుడు ఏ స్టేట్ లో అయితే ఉంటామో దానికి తగ్గట్టుగానే మనం మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలి అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. అది ఈ బుక్ లో కూడా ఇచ్చారు కదా, మీరు లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పారు. అంటే మనము ఎలా ఉండాలి ఏంటి అవన్నీ మనమే రాసుకొని వస్తాం. సో ఆ లాస్ట్ మినిట్స్ లో మనము ఏ స్టేట్ లో అంటే ఏ జ్ఞానంతో మనం ప్రాణం అనేది వదిలేస్తామో ఆ జ్ఞానానికి తగ్గట్టుగానే మళ్ళీ మనం రాసుకొని వస్తామంట. సో అప్పుడు ఇవన్నీ ఏవో కొన్ని విషయాలు తెలిసినాయి. అంటే బుద్ధిజం లో కొంతమంది వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ చనిపోతున్న క్షణాల్లో కొన్ని విషయాలు చెప్తారంట, పర్టికులర్ గా కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఆ విషయాలు చెప్తారంట. ఇది ఏ విషయాలు చెప్తారో ఐడియా లేదు.
చెప్తారు అనేది ఒకటి తెలిసింది. మా పిన్ని చనిపోయేటప్పుడు ప్రాక్టికల్ గా చూసా అన్నమాట. అంటే అమ్మ నేను అందరం కొంచెం దాని మీద ధ్యాస ఉంది. మేము బాగానే డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఆ రోజు మా పిన్ని హ్యాండిక్యాప్డ్. తను ఎక్కువ మాతోటే ఉండేదన్నమాట. మా అమ్మమ్మను మా పిన్ని. సో బాగా క్లోజ్ కనెక్షన్ ఉంది తనకి మాకు. ఆ రోజు చనిపోయేటప్పుడు మార్నింగ్ నుంచి తను అన్నది ఏంటంటే తను కూడా బాగా మెడిటేషన్ చేసేది. నేను ఇంకా చనిపోతా, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తుంది అనమాట. అంటే ఓకే నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు, ప్రశాంతంగా ఉండు, వెళ్ళేది ఎలాగో వెళ్తాము, కానీ ఇప్పుడు ఈ జన్మ ఇలా జరిగింది, ఆ జన్మ ఎందుకు వచ్చిందా అనేది కూడా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. గత జన్మలు ఏదో చూస్తుంది అనమాట మెడిటేషన్ లో మా పిన్ని. సో తనకి కారణం తెలుసు, అంటే ఈ పర్టికులర్ కర్మల వల్ల నేను ఇలా అనుభవిస్తున్నాను ఇది దాన్ని. సో తను చనిపోయే సమయంలో అమ్మమ్మ నేను పక్కనే అక్కడే కూర్చుని అమ్మ చెప్తుంటే నాకు అది వండర్ఫుల్, అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ అది. అంటే ఒక మనిషి చనిపోతున్నప్పుడు ఇంత బాగా గైడ్ చేయవచ్చా, అసలు ఆ మరణం అనేది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుందా అని అప్పుడే అర్థమైంది నాకు. అసలు మా పిన్నికి అమ్మ చెప్పింది అన్నమాట, ఈ జన్మ ఇలా తీసుకున్నాం, వచ్చే జన్మ అద్భుతంగా ఉండొచ్చు, నువ్వు ఇంతలా ఎక్స్పీరియన్స్ అయ్యావు ప్రతిదీ. తను చాలా అంటే ఫీలింగ్స్ ఎక్కువ సార్ తనకి. హ్యాండిక్యాప్ అవ్వడం వల్ల అన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు, అన్ని యాక్టివిటీస్ చేయలేదు కాబట్టి ఎక్కువ ఫీల్ అయ్యేది అనమాట. అండ్ తను చనిపోయే ముందు కూడా నేను అబ్జర్వ్ చేసా, మనం ఎలా అయితే జన్మ తీసుకుంటామో 9 నెలలు, చనిపోయే ముందు కూడా 9 నెలలు ఉంటుందంట. ఈ 9 నెలలు అదొక వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది వాళ్ళకి పర్సనల్ గా ఉంటది. అది కూడా నాకు కొంత అర్థమయ్యింది అనమాట. తను ఎప్పుడు ఇలా గాల్లో చూసి నాకు వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, నీకు వినిపిస్తలేదా అని అనేదన్నమాట మా పిన్ని నాతోటి. నువ్వు ధ్యానం సరిగా చేయట్లే, నాకు అందుకే వినిపించట్లే నీకు అని. నాకు అప్పుడు అర్థమైంది, అది ఏదో ఉంది అని. తను మరణించేటప్పుడు నాకు అనిపించింది, ఓహో అది మేబీ ఆ 9 మంత్స్ అది ఏదో జరిగినట్టుంది అని అనిపించింది అనమాట. సో ఆ రోజు నెక్స్ట్ జన్మ నువ్వు చాలా అద్భుతంగా తీసుకుంటావు, ఈ జ్ఞానం అంతా తీసుకుని వెళ్ళు నీతో పాటు, మళ్ళీ వచ్చే జన్మలో ఇంకా జ్ఞానాన్ని పొందు. ఈ జన్మలో ఇక్కడికి ఆగిపోయింది కదా, వచ్చే జన్మలో నీకు ఇంకా నువ్వే వన్నెస్ కి కనెక్ట్ అవుతావేమో, నీకు అంత జ్ఞానం వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు వచ్చే జన్మ ఇంకా అద్భుతంగా ఇంకా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నా అనుకుని వెళ్ళు, అలా అనుకుంటూ ఉండు అని గైడ్ చేసాం అన్నమాట. అసలు ఆ మరణం అనేది ఇంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అసలు నాకు అది లైఫ్ లో ఎప్పుడు గుర్తుండిపోద్ది అన్నమాట. అసలు అది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ నాకు పర్సనల్ గా. అంతే సార్. గ్రేట్ మేడం, సూపర్ అసలు, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మేడం గారు చెప్పేది సేమ్ నా లైఫ్ లో కూడా. మా నాయనమ్మ గారు చనిపోయేటప్పుడు, చాలా పెద్ద వయసు ఆమె, అప్పటికి నేను మెడిటేటర్ కాదు, ఎవరో ఇద్దరు కనబడుతున్నారు అంటా ఉండేది. పెద్ద వయసు ఆమె, ఎవరు కనబడుతున్నారు మాకు తెలియట్లా, ఎవరో ఇద్దరు పిలుస్తున్నారు అంటది నన్ను పిలిచి. నువ్వు ప్రేయర్ చేసుకుంటావు కదమ్మా, చర్చికి వెళ్తావు కదా, ప్రేయర్ చేసుకో, కనపడరు, ఇక భయపడాల్సిన అవసరం లేదు అన్నమాట. కానీ చివరి టైంలో అట్లా చాలా మంది కనపడతా ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు అంటా ఉండేది. ఇద్దరులో ఉండగానే బాడీ వేకెట్ చేసి, ఇప్పుడు నమ్మలేదు ఇవన్నీ. ధ్యానం గురించి తెలియదు, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి లింకప్ తెలిసిపోతుంది. స్వాధ్యాయం చేస్తున్నప్పుడు కానీ, ధ్యానం ద్వారానే కానీ మన సంఘటనలు, మన చుట్టూ జరిగే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థమైపోతాం. థ్యాంక్ యూ మేడం, మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఎవరైనా మా మదర్ తో కూడా ఎక్స్పీరియన్స్, మా మదర్ చనిపోయినప్పుడు అదొక వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేసుకుందాం. అండ్ ఇంకోటి నేను బుక్స్ లో అండ్ ఇలా విన్నాను, గురువులు చనిపోయేటప్పుడు, స్వామి రామ బుక్ లోనే అనుకుంటా, గురువు చనిపోయినప్పుడు మనం అక్కడ ఉండాలంట.
అందులో చెప్పారనమాట. అంటే అక్కడ కూడా ఎంతో జ్ఞానం ఉంటది. గురువు మరణంలో ఎంతో జ్ఞానం ఉంటది. అది మనకి ఫిజికల్ గా విన్నా, అంటే పదాల ద్వారా విన్నా, లేదా ఆ ప్రెజెన్స్ చాలు, ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ ద్వారా మనకి లోపల అందుతుంది జ్ఞానం. అది నీకు ఫిజికల్ గా తెలియాల్సిన అవసరం లేదన్నమాట. అసలు కనిపించదా, నిజంగా అలా ఉంటదా, ఏమొస్తది అని అనిపించేది అనమాట. కానీ అసలు ఇవన్నీ కూడా, ఇది కూడా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ పత్రి సార్ చనిపోయే రోజు అక్కడే ఉన్నా నేను. నాకు ఆశ్చర్యం, అది అవును కదా, నేను అంటే ఎప్పుడో అనుకున్నాను, అదే అవునా నిజంగా మనం అది చూడాలి అని అనుకున్నా. కానీ పత్రి సార్ అట్లా చనిపోతాడని అనుకోలేదు. కానీ ఆ సమయంలో నేను అక్కడ ఉండే, ఒకసారి కలుద్దామని. సారు వెకేట్ చేశారనమాట. అది అది అంటే ఏమో, అది నాకు తెలీదు, ఏం అందుకున్నానో నాకు తెలీదు జ్ఞానం. బట్ వచ్చింది అని నేను అనుకుంటున్నా, సమ్ నాలెడ్జ్ అని. లేకపోతే ఈ బుక్ మనకు అందదు మేడం. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి వర్క్ మనకి తెలియకుండానే ఒక కొంతమంది అసెండెడ్ మాస్టర్స్ వర్క్ చేపిస్తున్నారు. జీవితం, మరణము, భయము, ధ్యానము, వీటన్నిటిని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి అందించడానికి సోల్ అగ్రిమెంట్ చేసుకుని వచ్చాము. మనకి తెలిసిన ఈ నాలెడ్జ్ ఎంతవరకు మనం స్ప్రెడ్ చేయగలుగుతామో అంతవరకు మన శాయశక్తుల శక్తి వంచన లేకుండా శాకాహారం గురించి చెప్పండి, అలాగే ఇటువంటి స్వాధ్యాయాల గురించి మీరు కూడా గ్రూప్స్ క్రియేట్ చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుక్ మీద ఒక జూమ్ క్రియేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళని సత్సంగంలోకి పిలవండి, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. పుస్తకాలు అంటే ఇవి పుస్తకాలు కాదు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవి. ఒకప్పుడు చెత్త పుస్తకాలు, వాటి మీద అనవసరమైన ఎనర్జీ అది. ఇప్పుడు ఆధ్యాత్మిక తెర తొలగింది, బ్లాక్ ఫోర్స్ చేసినటువంటి లేయర్ పలచబడిపోయింది. సో ఇప్పుడు మనకి కాంతి అందుతుంది, జ్ఞానం రూపంలో జ్ఞానం అందుతుంది కాంతి రూపంలో. సాధ్యమైనంత వరకు మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్దాం. వైర్ ఇప్పుడే కుర్చీ మీద ఉన్నావు చూడు, ఇప్పుడు బ్యాగ్ తీది ఇది కావాలి. వేరే కూడా ఉన్నాయి, వేరే దానికి కూడా పెట్టుకో, డైనింగ్ టేబుల్ మీద. ఇంకా చెప్పండి, ఎవరన్నా మాట్లాడతారా మాస్టర్స్? చెప్పండి చెప్పండి మేడం. శరీరం చనిపోయిన తర్వాత ప్రేత శరీరంలోకి వెళ్తుంది అంటారు, ఎప్పుడు సార్ అది? ఇంకోసారి అడగండి. మనం బాడీ వికెట్ చేసిన తర్వాత మన శరీరం ప్రేత శరీరంలోకి వెళ్తది అంటారు, ఎప్పుడు సార్ అది? ఎవరికి? ప్రేత శరీరం, ప్రేత శరీరం మీరు అనేది అదేనా? ఆధ్యాత్మిక పురోగమనంలో ముందుకెళ్ళినటువంటి ఆత్మలకి ఆ పరిస్థితి రాదు. ఇప్పుడు మీరందరూ ఎందుకు చేరారు? పురోగమనంలో ఉన్నారు కాబట్టి, ఆత్మజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. ఆత్మజ్ఞానం తీసుకెళ్లి వాళ్ళ దగ్గరకు అందిస్తున్న ఒక్కొక్క మేడం గారు 60-70 ఫ్లోర్లు తిరిగి, అదే ఫ్లాట్లు తిరిగి పాంప్లెట్లు పంచారు. వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్లారు, వాళ్ళు ఇంకా అందుకోలేకపోతున్నారు. వెలిగించడానికి వెళ్ళాము, అవి వాళ్ళే దూరంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి వారు మరణించినప్పుడు ఆత్మ జ్ఞానానికి దూరంగా జీవిస్తూ భౌతిక జ్ఞానము, భౌతిక సంబంధమైనటువంటి విషయాల పట్లే అపేక్షతో ఉన్న వాళ్ళు శరీరాలు వదిలినప్పుడు
అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇవి కూడా ఉన్నాయండి రాబోయే లెసన్స్ లో, చాప్టర్స్ లో. ఈ మరణానికి సంబంధించిన అనంతమైన జ్ఞానం ఈ పుస్తకంలో ఉంది. ఈ చాప్టర్ దగ్గర మనం ఆగాం. మరణానుభవం అనేది కంప్లీట్ అయింది. తర్వాతి చాప్టర్స్ లో మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రోజు జరిగిన చాప్టర్లో సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా రేఖ మేడం గారు? అయితే మనకి నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు భయం అనేది జయించామని అనుకుంటాము. ఏదన్నా చిన్న సిచ్యువేషన్ రాగానే లోపల నుంచి ఎక్కడ ఉంటుందో తెలియదు, సడన్ గా కడుపు నొప్పి లాగా అలా వచ్చి భయం వచ్చేస్తుంది కదా సార్. అప్పుడు దాకా భయం లేదనుకుంటాం. అది ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది నాకు, దాని సాధన ఎలా చేయాలి అనేది. రైట్ మేడం, ఇది భయం ఉంటుంది. సిచ్యువేషన్ మీకు అక్కడ ఏదైనా ఒకటి మనకి అనుకూలంగా లేదు అన్న సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు ఆ క్షణం ఎరుక ఎరుక, ఆ ఎరుక అంటే ఏంటి అనేది, ఎరుక అంటే చైతన్యం, ఎరుక అంటే ఆత్మ, ఎరుక అంటే ఆత్మ, ఎరుక అంటే చైతన్యం. మనకి ఆత్మ ఉన్నప్పుడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ మీద మీకు ఏదో సిచ్యువేషన్ కి మీరు అటాచ్ అయ్యారు, ఎరుక నుంచి దూరం అయ్యారు, అంతేనా మేడం? అంతే సార్. ఎరుక నుంచి దూరం అవ్వడం వల్లనే భయము గాని మరేదైనా గాని వస్తుంది. అంటే మనం ఎరుకకు అటాచ్ అయిపోయి ఉన్నాము, అప్పుడు ఏమీ ఉండదు. ఎందుకంటే అప్పుడు మనకు తెలుస్తుంది కదా నేను ఆత్మని. ఎరుకతో ఉన్నప్పుడు నేను ఆత్మని అని అర్థమవుతుంది. ఎరుక మిస్ అయినప్పుడే మనం దేనికి అటాచ్మెంట్, ఎరుక ఎప్పుడు మిస్ అవుతుంది? ఎరుక ఎప్పుడు మిస్ అవుతుందంటే సిచ్యువేషన్ కి మనం అటాచ్మెంట్ అయినప్పుడు. ఆత్మతో అటాచ్ అయి ఉన్నప్పుడు ఇక మనమే ఆత్మ అయిపోతాం. ఇప్పుడు చీకట్లో వెళ్తాము, ఏదన్నా చూసినప్పుడు సడన్ గా ఒక మనిషి ఇట్లా సడన్ గా వచ్చినప్పుడు గానీ అట్లా భయపడతాం కదా సార్. యాక్చువల్ గా ఆ బ్లాక్ భయం ఉంది అంటే మనం రోజు 4 తులసి ఆకులు, భయం గురించి చెప్తున్నాను, వేరే సబ్జెక్ట్ కాదు, 4 తులసి ఆకులు లేదా ఆకుకూరలు. భయాన్ని అనేది వెండి తీగ మన జీవన రేఖ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాం కదా ఇందులో ఈ రోజు లెసన్ లో. జీవన రేఖ, భూమి మీద మనం జీవించడానికి కావలసినటువంటి ఎన్నో విషయాలకి అది ఉపయోగపడుతుంది. ఈ భౌతికత్వంలోనే భయం అనేది ఉంది, ఈ భూమి మీదే ఉంది భయం అనేది. మూడో పరిధిలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఉంటాయని చెప్పారు కదా. అవును, ఈ భూమి మీదే భయం అనేది ఉంది. ఈ తలము దాటితే భయం అనేది లేదు. అయితే భయాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మాత్రం నేను ఆత్మను అనే ఎరుక నిరంతరం ఉంచుకోవాలి. దీనికి ముఖ్యమైనది ఏంటంటే మూలాధార చక్రంలో బ్లాక్ ఉండటం వల్లనే భయం ఏర్పడుతుంది. ఈ మూలాధార చక్రానికి బ్లాక్ తొలగిపోవడానికి రెమెడీ ఏంటంటే భూతత్వం నుంచి శక్తిని తీసుకోవాలి మనం. సిల్వర్ రోప్ ద్వారానే కానివ్వండి, భౌతికంగా మనకు అందేటటువంటి ఆహార పదార్థాలు అయినటువంటి ఆకుకూరల ద్వారా కూడా భూమి యొక్క తత్వం మనకు అందుతుంది. మూలాధారంలో బ్లాక్స్ తొలగిపోతేనే భయం అనేది పోతుంది. భయం అనేది ఉంది అంటే మూలాధారంలో బ్లాక్ ఉందనే అర్థం. ఆ అనుభూతిని ఒక దాటేస్తే చేయొచ్చు. సిచ్యువేషన్ అసలు మనకు ఆ పరీక్ష వస్తుందంటేనే నిజంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ బ్లాక్ తొలగించుకోవడానికే అది వచ్చింది.
బ్లాక్ ఉందని కూడా తెలియట్లేదు కదా మనకి. అవును సిచ్యువేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది కదా. బ్లాక్ ఉందని. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన లోపల అది ఉందని తెలియపరిచింది కాబట్టి. తెలియపరిచింది. అదే విధంగా కోపం ఇంకా మనలో ఉంది అంటే మనం ఇంకా మూలాధారం దాటలేదనే అర్థం. భౌతికత్వంలో ఒకసారి పరిస్థితులను బట్టి మనం అప్పటికప్పుడు అలా మనకు తెలియకుండానే మారిపోతా ఉంటాం. మన మైండ్ ఈ భూమి మీదే అన్ని తలాలకు సంబంధించింది ఉంది. ఇది మరొక సీక్రెట్. అన్ని తలాలకు సంబంధించింది ఈ భూమి మీదే ఉంది. లేయర్స్ గానా సార్? మన లోపల ఉంది. భూమి అంతా కూడా వ్యాపించి ఉంది. అన్ని తలాలకు సంబంధించింది ఉంది. ఈ చైతన్యమే ఇక్కడ ఏంటంటే ఆత్మతలానికి సంబంధించినది మనకు అందుతుంది అంటే మనం ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు దాన్ని స్వీకరిస్తాం. భూతలానికి సంబంధించింది మనకు అందుతుంది అంటే భూతలానికి సంబంధించిన దేహంతో స్వీకరిస్తాం. ఇట్లా మానసిక తలానికి సంబంధించింది మనకు అందుతుంది అంటే మన మానసిక తలానికి సంబంధించిన దాంతో కనెక్ట్ అయి ఉంటాం. అన్ని తలాలకు సంబంధించింది ఉంది. 12 తలాలకు సంబంధించిన జ్ఞానం ఈ భూమి మీద ఉంది. విశ్వం అంతా ఉంది. మనమే పరిమితుల్లో ఉండి దాన్ని అందుకోలేకపోతున్నాం. మనం ఒక లిమిటేషన్ లోనే ఉండి ఒక్క గదిలోనే ఉండిపోయి మనకు బయట విషయం తెలియడం లేదు. అది ఎట్లాగో అదే విధంగా ఈ దేహమే ఇంపార్టెంట్. ఈ దేహానికి సంబంధించిన విషయాలే ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు ఆ పరిమితత్వంలోనే ఉండిపోయాం. అపరిమితత్వం కూడా మనకు అందుబాటులో ఉంది. ఆ క్వాలిఫికేషన్ మనకి అందించుకునే స్థాయికి మనం ఎదుగుతూ ఉన్నాం. ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్రూప్ లో. ఆ చైతన్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. 12 తలాలకు సంబంధించిన జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. 14 తలాలకు సంబంధించిన వాళ్ళు. మన లోపలే అంతా ఉంది మేడం. ఒక క్లియర్ గా చెప్పేస్తే మన లోపలే అంతా ఉంది. విశ్వంలో ఉన్నదంతా మన లోపల ఉంది. మన లోపలే ఉంది. మనం కనెక్ట్ అవ్వటం మనం కనెక్ట్ అవ్వటమే చూపించారు. ఆత్మ జగత్ విరాట్ స్వరూపం మనలో ఉన్నాం. అంటే మన సిల్వర్ రూప్ అన్నది అన్నిటా ఉంటదా అండి? అందరికీ ఉంటుందా? అందరికి సిల్వర్ రూప్ అన్నది అందరికీ ఉంటదా? బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తికి, కోమాలో ఉన్న ప్రతి వ్యక్తికి, శరీరం విడిచిపెట్టకుండా కోమాలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సిల్వర్ రూప్ అనేది అందరికీ ఉంటుంది. ఒక మనుషులకేనా సార్? జీవులకు కూడానా? జీవుల గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు మేడం. మనుషుల వరకు అయితే మనుషుల వరకు అయితే ఉంది. నాకు తెలిసి వాటికి కూడా ఉండొచ్చు. వాటికి సంబంధించిన తెలుసుకుందాం. తెలియని విషయం తెలుసుకుందాం. అదే సార్, వాటికి బొడ్డు ఉంటది కదా, వాటికి ఉన్నప్పుడు అన్ని సిల్వర్ రూప్ ఉంటదేమో. ఇప్పుడు అవును ఉంటుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే, నా అభిప్రాయం ఇది కన్ఫర్మ్ గా నేను తెలుసుకోలేదు, కానీ అభిప్రాయం అంటే నాకు లోపల నుంచి అనిపిస్తుంది. జీవులకు వచ్చేసి సామూహికంగా ఒక 10-20 జీవులకు కలిపి ఒక సామూహిక ఆత్మ ఉంటుంది. ఒక్క మనిషికి వచ్చేసి ఒక వ్యక్తికి వ్యక్తిత్వంతో కూడిన ఆత్మ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆత్మ. జీవులకు వచ్చేటప్పటికి, మూగజ ప్రాణులకి, జంతువులకి వచ్చేటప్పటికి, చెట్లకు వచ్చేటప్పటికి ఒక 20-30 చెట్లకు కలిపి ఒక ఆత్మ. మూగ ప్రాణులకు వచ్చేటప్పటికి ఒక 5
10 జంతువులకు వచ్చేటప్పటికి ఒక ఆత్మ, మనుషులకు పరిణామం చెందేటప్పటికి సొంత వ్యక్తిత్వంతో కలిగినటువంటి ఆత్మ. అంటే ప్రతి మనిషికి సపరేట్ గా ఆత్మ, అంశాత్మ అంటాం. ఇట్లా ఇవ్వబడుతుంది. మనకి ఎలాగ ఉంటుందో నాకు తెలిసి వాటికి కూడా అలాగే ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పబోయారు కదా సార్ 4 తులసాకులు అని, అక్కడ ఆపేశారు. మనలో ఉన్నటువంటి భయం పోవాలి అంటే మనం తినే ఆహారము బ్లాక్స్ గా ఏర్పడి ఉంటాయి. ఆ బ్లాక్స్ పోవాలి అంటే వేప, తులసి, తర్వాత భూమి మీద నడవటం, భూమితో అనుసంధానం అయి ఉండటం, ఇది ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇది ఖచ్చితంగా పాటించి తీరితే ప్రకృతితో అనుసంధానం అవుతూ ఉంటే గనక ఆ బ్లాక్స్ కొంచెం కొంచెంగా క్లియర్ అవుతాయి. ఎక్కువగా ఆ ప్రాణాయామము, ధ్యాన సాధన ద్వారా కూడా ఆ బ్లాక్స్ తొలగిపోతాయి. మెయిన్ ఇంటెన్షన్ నేను ప్యూరిఫైడ్, నేను సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నాను అనే అఫర్మేషన్ తో మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ ఎరుకతో ఉండాలి. అంతే. నేను అనేది నేను అన్నా, ఎరుక అన్నా, ఆత్మ అన్నా, చైతన్యమైన ఒకటి. దీని నుంచి వేరుపడ్డామా వేరే దానితో కనెక్ట్ అయ్యాం, మన నుంచి వేరయ్యి దానికి కనెక్ట్ అయ్యాం. మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆత్మను కదా, ఇది నేను ఆలోచించాల్సిన విషయం కాదు, పట్టించుకోవాల్సిన విషయం కాదు, అదే జరిగిపోతుంది. క్షణం ఆ నిమిషం గనక వదిలేస్తే అది జరిగిపోతుంది అంతే. అది ఆ సంఘటన దాటిపోయిందంటే టైము, ఇక అది ముందుకు వెళ్ళిపోతుంది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? శైలజ మేడం గారు మాట్లాడండి. ఈ రోజు ఏం లేదు సార్. ఈరోజు చదివేదంటే ఇందాక ఎవరు మాట్లాడట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దామని అనుకున్నాను. ఈలోగా మనం ఎప్పుడు ఇక కంటిన్యూషన్ ఇదే అంటే కూడా బోర్ అనిపిస్తుంది. మీ అందరూ కూడా మీ ఎనర్జీస్ షేర్ చేసుకోవాలి. మీ ఎనర్జీస్ పంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ రేపటి రోజున ఒక అరగంట బుక్ రీడింగ్ ఉంటుంది, ఒక అరగంట సత్సంగం ఉంటుంది. అట్లా ఇప్పుడు అందరూ భయానికే ఎక్కువ ఇట్లా ఫేస్ చేస్తుంటారు కదా సార్, అందుకే నేను ఆ ప్రశ్న అందరికీ ఉపయోగపడుతుందని అడిగాను. అవును మేడం, మంచిది, చాలా ఇంపార్టెంట్. మీరు అసలు భయం మరణం అనేది అనేది అవును, ఈ కాన్సెప్ట్ చేయించడానికి మనకి ఆ భయం గురించి, భయాన్ని మనం అలా ఎడం చేత్తో తీసి అవతల పారేసేటట్లు అంతే. మేడం చిత్ర మేడం చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు సెషన్ కూడా చాలా బాగుంది సార్, అన్ని కొత్త విషయం అంటున్నాం సార్. రైట్ మేడం, థ్యాంక్స్. ఇంకా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కొంచెం పెరుగుతుంది. అది సార్ మనలో ఉంది ఆ చైతన్యం, మనలో ఉంది మేడం, మనలో ఆ చైతన్యం ఉంది. అవును సార్. దాన్ని ఏం చేస్తామంటే నిద్రావస్థలో ఉన్నదాన్ని తట్టి లేపుతున్నాము. ఈ జ్ఞానం అంతా లోపల ఉంది. యాక్చువల్ గా ఇటువంటి మరణానుభవాలు ఎన్నో పొంది మళ్ళీ ఈ దేహం ఉన్నాం కదా. అవును సార్. సో ఇంకా మనకి ఏంటి భయం? అవును సార్. సో ఇది మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ నే మనం కట్ చేస్తున్నాం వలని. అవును సార్. మాయ వలను కట్ చేస్తున్నాం, ఒక్కొక్కటి కట్ చేసి ఓకే సార్. ఓకే మేడం. సిల్వర్ రోప్ గురించి అర్థమైందా మేడం? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే,
మా Thank you. అపార్ట్మెంట్ నుంచి చిత్రా గారు మాకు కనెక్ట్ అయినందుకు చిత్రా గారికి నేను చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మీకు. అసలు సీడ్ పడింది రేఖ గారి గురించి, తర్వాత అంతా జరిగిపోతుంది అట్లా. అదే అపార్ట్మెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి పాంప్లెట్స్ పంచిన రోజు, అదే మేడం. తర్వాత నేను వెంటనే కూడా అటెండ్ 1 వీక్ 10 days తర్వాత అటెండ్ అయ్యాను క్లాసెస్ కూడా. అవును అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అవన్నీ. అవును మేడం, ఎప్పుడు అన్నది కాదు నారాయణ సార్ అంటా ఉంటారు బుల్లెట్ దిగిందా లేదా అని. చాలా వరకు ఇస్తున్నారు. నారాయణ గారు ఉన్నారనుకుంటా సార్. ఏది మాట్లాడలేదు సారు అసలు ఏది లేరా? ఇందాక ఉన్నారు. ఉంటే మాట్లాడి ఇచ్చారు కదా. చిత్రా గారు షార్ట్ పెట్టి బాగా ఇంట్రెస్ట్ గా సబ్జెక్ట్ లో లీనమైపోయి చదువుతున్నారు అంతా, అంటే మైండ్ స్టడీ చేస్తున్నారు.